శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియం గుళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, గత 3 రోజులుగా మనం బుధ గ్రహం యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. అందులో తారా శశాంక వృత్తాంతం చెప్పుకుంటున్నాం. బృహస్పతి భార్య అయినటువంటి తార బృహస్పతి గారి శిష్యుడైనటువంటి చంద్రుణ్ణి వశం చేసుకుంది అనుకున్నాం మనం. ఈ కథ వింటుంటే ఎందుకని ఇంత బూతు కథ పురాణాలలో చెప్పారు మన వ్యాసుల వారు అనిపించక మాంద కదా. ముందుగా ఈ విషయంలో కొంచెం మనం చెప్పుకొని ఈరోజు కథలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ బృహస్పతి భార్య తార, ఆమె ఋషిపత్ని. ఈమెకి చంద్రుడికి ఒక కొడుకు పుడతాడు, ఆయన పేరు బుధుడు. ఇదంతా ఖగోళ శాస్త్ర రహస్యం. ఇందులో మనం లౌకిక సంబంధాలు చూసే అంశం కాదు. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. మనకు అర్థం కావడం కోసం కథగా చెప్పారు. నిజానికి తారా అంటే నక్షత్రం, అంటే నక్షత్ర మండలము అని అర్థం. ఒకానొక సమయంలో చంద్రగ్రహం తన కక్షను వదిలిపెట్టి బుధుడి యొక్క కక్షలోకి వెళ్ళిపోయింది. అక్కడ నక్షత్ర మండలంలోని నక్షత్ర రాశికి చంద్రుడికి మధ్య జరిగిన రాపిడి వల్ల అక్కడ ప్రవేశించినటువంటి ఒక ఉల్కలో మార్పులు జరిగి అది ఒక గ్రహంగా రూపాంతరం చెందింది. అదే తారా శశాంకం అనేది ఒక కథగా బయటకు వచ్చింది. అంతే తప్ప ఇందులో లౌకికమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అని మనం వెతకూడదు అని మీకుతో మనవి చేసుకుంటూ ఈరోజు మళ్ళీ మనం కథలోకి వెళదాం. నిన్నటి రోజున మనం తారా చంద్రుడు ఇద్దరు కూడా పరస్పరం ప్రేమలో పడ్డారు, రతి సుఖాన్ని అనుభవిస్తున్నారు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇందాక నేను చెప్పా కదా, రాపిడి జరగటం అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ కలిశారు అని చెప్పడం, అంతే తప్ప మరొక విషయం కాదు. అర్ధరాత్రి దాటింది. చంద్రుడు పొదరింటి సమీపంలో అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు. పొదరింటి దగ్గర ఎందుకని ఇంకా తార రాలేదు? వస్తుందా రాదా? వస్తాను అనే సంకేతం కూడా అందింది. బృహస్పతి మీద ఎందుకో కోపం వస్తుంది చంద్రుడికి, గురువుగారి మీద కోపం వస్తుంది. ఇలా తిరుగుతూ ఉంటే విద్యార్థుల్లో పరిచారికో ఎవరైనా చూసే అవకాశం ఉంది కదా అనుకుంటున్నాడు. తన తోటి విద్యార్థులు లేదంటే ఒక పరిచారిక కూడా అక్కడ ఉన్నదిగా, కుంజకస్తావా, వాళ్ళు ఎవరైనా చూసే అవకాశం ఉంది. ఈ ఆలోచన తట్టగానే వెంటనే పొదరింట్లోకి దూరాడు చంద్రుడు దాక్కోటానికి. ఉన్నట్టుండి అందెల సవ్వడి వినపడింది. చంద్రుడి యొక్క హృదయం ఉత్సాహంతో స్పందించింది. చంద్రా అని మందర స్వరంతో పిలిచిన మాట వినపడింది. చంద్రుడు పొదరింట్లో నుంచి అవతలికి వెళ్ళాడు. వేగంగా తార అతని దగ్గరకు వచ్చింది. తార కంటే ముందుగా ఆమె యొక్క పవిట చెరగు గాలికి ఎగురుతూ చంద్రుడి వైపు దూసుకొని వచ్చింది. ఆ పైటను వెంటాడుతూ వచ్చినటువంటి తార శరీరం చంద్రుడి యొక్క శరీరాన్ని తాకింది.
చూడండి, నక్షత్రం, తార గుర్తుపెట్టుకోండి. తక్షణం యాంత్రికంగా ఆమె చేతులు అతడిని, అతడి చేతులు ఆమెను చుట్టుకున్నాయి. ఇది ఒక ప్రణయంగా చూపిస్తూ ఉన్నాడు కవి. ఇద్దరి ఆలోచనలు ఒకటిగానే ఉన్నట్లుగా ఇద్దరి శరీరాలు కూడా ఒకే విధంగా ప్రతిస్పందిస్తూ ఉన్నాయి. అసంకల్పితంగానే ఒకరినొకరు నడిపించుకుంటూ పొదరింట్లోకి వెళ్ళారు. ఇద్దరు ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు కాసేపు. తార చెయ్యి చంద్రుడి యొక్క జుత్తును ప్రేమగా నిమురుతూ ఉంది. మనది రహస్య ప్రణయం, ఇట్లాగే చాటుమాటుగా కలుసుకోవాలి అన్న, అది నాకు నచ్చదన్న చంద్రుడు. వడ్డించిన విస్తరి ముందు చేతులు కట్టు వేయబడి కూర్చోవటం నాకు నచ్చదు అన్నాడు. విస్తరి వడ్డించాం, అన్ని పదార్థాలు పెట్టాం, చేతులు కట్టేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది నిన్ను దూరం చేసుకోవటం. నేను నా ముందే పెట్టుకుంటున్నాను, రోజు చూస్తున్నాను, అయినా కూర్చోవటం కుదరదన్న. నువ్వు నేను అంతే, మరెవరు ఉండకూడదు. మనల్ని ఎవరైనా సరే చాటుగా కూడా చూడకూడదు, మన మాటలు వినకూడదు చంద్రుడు అన్నాడు. తారా, నిన్ను నాతో తీసుకువెళ్ళిపోతాను, ఇక్కడ మనం ఉండకూడదు. చంద్రుడు కొంచెం ఉద్రేకంగా అన్నాడు. ఎక్కడికి? నాకు నువ్వు, నీకు నేను మాత్రమే కనిపించే చోటికి తీసుకెళ్తాను. ఎక్కడికి అని మళ్ళీ అడిగింది. మన ఇద్దరినీ ఒకటిగా ఉంచే ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్తాను. ఎక్కడా? నా మందిరానికి. నీ మందిరమా? తార ఆశ్చర్యంతో అడిగింది. అంటే నీ తల్లిదండ్రుల ఆశ్రమానిక? కాదు, నాకు ఒక సొంత మందిరం ఉంది. విశ్వకర్మ నా కోసం ఒక మందిరం నిర్మించాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వివాహం చేసుకొని నేను ఆ మందిరంలో నివాసం మొదలు పెట్టాలి. అలాగా అన్న. నా విద్యాభ్యాసం ఇక్కడికి వచ్చిన రోజే నీ కళ్ళను చూసినటువంటి మరుక్షణంలో పూర్తయిపోయింది. చంద్రుడు నవ్వుతూ అన్నాడు. మరి వివాహం అన్నదాన్ని, అది కూడా అయిపోయింది. నీతో నీ చేయి పట్టుకున్నాను, నీతో నడిచాను, పాణిగ్రహణం అయిపోయింది, 7 అడుగులు నడిచాము. తొందరలోనే నేను రహస్యంగా తీసుకెళ్ళిపోతాను. దాంతో రాక్షసం కూడా పూర్తవుతుంది. వివాహాల్లో అదొక రకం రాక్షసం. చంద్రుడు అన్నాడు, తారా, నువ్వు నా కోసమే పుట్టావు, నా కోసమే బృహస్పతిని పెళ్లి చేసుకున్నావు, నా కోసమే దాంపత్య శిల్పం నేర్చుకుని నా కోసం సిద్ధంగా ఉన్నావు. ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకళ్ళు ఒదిగిపోయారు. మీ గురుదేవులు రేపు ఉదయం ఇంద్రసభకు వెళుతున్నారు అని చెప్పింది తార. శుభ సూచన. ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థులందరూ సమిధల కోసం అరణ్యానికి వెళతారు. పుంజకస్థల నీళ్లు తేవటానికి నదికి వెళుతుంది. ఆ సమయంలో మనిద్దరం ఒకటైపోదాం అన్నాడు చంద్రుడు. బృహస్పతి విద్యార్థుల కోసం ఎదురు చూస్తూ తన యొక్క ఆసనంలో కూర్చొని, చెట్ల గుబురులో దాక్కున్నటువంటి చిలక ఒక్కసారి రెక్కలు టపటపలాడించి ఓంకారం చెప్పటం మొదలుపెట్టింది. అంటే విద్యార్థులను పాఠాలు చెప్పించుకోవడానికి రమ్మని ఆ చిలక సంకేతం అందిస్తోందని. ఇప్పుడు బళ్ళో బెల్లు పడతారు కదా, అట్లా. బృహస్పతి కళ్ళు మరోసారి విద్యార్థులందరినీ కలయి చూసినాయి. చంద్రుడు వచ్చినట్టు కనపడ్డా. ఇంతలో పుంజకస్థలు వచ్చి స్వామి అన్నారు. గురుపత్ని ఆశ్రమంలో లేరు అని చెప్పింది.
చూడండి, ఒక పిడుగు లాంటి వార్త కదా. తార ఆశ్రమంలో లేదా? లేరు స్వామి. మరి విద్యార్థులకి ఆహారం సిద్ధం చేసేదా? ఆహారం సిద్ధం చేసే పని చేసేది గురుపత్ని. ఇవాళ ఆమె లేదు కాబట్టి నేను సిద్ధం చేసేదాను అడుగుతోంది. తార ఎక్కడికి వెళ్ళింది? పుంజిక స్థల తెలియదు. నిన్న మీరు ఇంద్రసభకు వెళ్ళినప్పటి నుంచి గురుపత్ని మీ భార్య కనపట్టలేదు అని. మీతో వెళ్ళి ఉంటారని నేను అనుకున్నాను అన్నది. విద్యార్థులు లేచి, అవును గురువుగారు, మేము కూడా అట్లాగే అనుకున్నాము. మీ వెంట చంద్రుని కూడా తీసుకువెళ్ళి ఉంటారు అనుకున్నాం అన్నాడు ఒక విద్యార్థి. అంటే చంద్రుడు కూడా లేడు అని పరోక్షంగా చెబుతున్నారు వాళ్ళు. బృహస్పతి కళ్ళు చిట్లించాడు. చంద్రుడా? అంటే చంద్రుడు కూడా ఇక్కడ లేడా? చంద్రుడు ఎక్కడా? అప్రయత్నంగా ప్రశ్నించాడు బృహస్పతి. మీరు, గురుపత్ని గారు, చంద్రుడు ఒకే సమయంలో ఆశ్రమంలో లేకుండా పోయారు గురువుగారు. అందుకని మీ ముగ్గురు కలిసే దేవలోకానికి వెళ్ళుంటారు అని మేము అనుకున్నాము అన్నాడు విద్యార్థులు. వెంటనే బృహస్పతి, పుంజిక, చంద్రుడు తార ఇద్దరు కలిసి నదీ స్నానానికి మళ్ళీ వెళ్ళారా ఏంటి? నదీ స్నానానికి వెళ్ళకూడదని చంద్రుడిని ఆజ్ఞాపించానే. నదిలో ఏదైనా ప్రమాదం జరిగిందా అని బృహస్పతి అనుమానంగా అన్నాడు. లేదు గురుదేవ, నది వైపు వాళ్ళు వెళ్ళలేదు అని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ తారా చంద్రుడు కలిసి తిరుగుతున్నారా? బృహస్పతిలో ఏవో ఆలోచనలు, ఆందోళనను పుట్టిస్తూ ఉన్నాయి. ఏ సమిధల కోసమో అడవిలోకి వెళ్ళి ఉంటారా? ఒక ఇద్దరు శిష్యుల్ని పిలిచి, మీరిద్దరు అడవిలోకి వెళ్ళి చూడండి, తారకి చంద్రుడికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో అన్నాడు బృహస్పతి. పుంజక స్థలం మళ్ళీ అడిగింది, స్వామి, విద్యార్థులకి మీకు ఆహారం సిద్ధం చేసేదా? సిద్ధం చేయన్నాడు. వయస్సులో పెద్దవాళ్ళైనటువంటి విద్యార్థులు చాలామంది కలిసి అరణ్యం వైపు బయలుదేరారు. అప్పుడే తన వైపే చూస్తున్న విద్యార్థుల వైపు అన్యమనస్కంగా చూస్తూ ఉన్నాడు బృహస్పతి. ఇంకా మిగిలారు కదా కొంతమంది చిన్నపిల్లలు. నాయన, నిన్న చెప్పిన పాఠం వల్లే వేసుకోండి అన్నాడు. రాచంద్ర అని చెట్టు మీద చిలక ఉన్నట్టుండి అన్నాడు. బృహస్పతి ఆ చెట్టు మీద ఉండే చిలక వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇలా రాచంద్ర, తార పిలుపు కోకిల గానంలాగా చంద్రుడి యొక్క చెవులను తాకింది. తమ మందిరం ముందు నిల్చున్నటువంటి చంద్రుడు లోపలికి నడిచాడు. తార పిలుపు మళ్ళీ ఒకసారి శయనాగారంలోంచి వినపడింది. చంద్రుడు లోపలికి వెళ్ళాడు. హంసధూలిక తల్పం ముందు నిలబడ్డ తార పక్కనే నిలబడ్డాడు. ఈ తల్పం ఎంత బాగుందో చూశావా అన్నది తార. ఇది దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ సృష్టి. మా తండ్రి ఆజ్ఞ మేరకి ఈ భవనాన్ని, ఈ భవనంలో ఉండేటటువంటి వస్తువులన్నీ సృష్టించి నా కోసం ఇచ్చాడు. ఇది నీకోసమే కాదు, మన కోసం అన్నది తార. చూడండి, నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అంటున్నది తార. ఈ మందిరం, ఈ హంసతూలిక తల్పం, ఈ తూగుటుయ్యాలలు ఇవన్నీ నాకే కావాలి అంట. ఆశ్రమంలో ఇవన్నీ లేవు కదా, అందుకని. ఎంత ఆశ నీకు అన్నాడు చంద్రుడు. మా ఆశ్రమంలో దర్భాసనాలు, కృష్ణాజినాలు, ఆకులు, అలములు ఇవన్నీ చూసి 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 రోత పుట్టింది, విసిగిపోయాను అని సంపదగా ఆకర్షితులైపోయింది. సరే,
తార చంద్రుడు ఇద్దరు కూడా ఆనందంగా ఉన్నారు. కొంచెంసేపు అయిన తర్వాత, చంద్ర, నా కోరిక చెప్పేదా అని అడిగింది తార. చెప్పు. నీ వంటి అందగాడు నాకు కొడుకుగా కావాలి అన్నది. చంద్రుడు పులకించిపోయాడు ఆ మాటకి. ఇక్కడ బృహస్పతి ఆశ్రమంలో తారా చంద్రుడు కలిసి అరణ్యంలోకి వెళ్ళి ఉంటారని, తిరిగి వస్తారని నమ్మినటువంటి బృహస్పతి ఆశ అడియాస అయిపోయింది. కొన్ని రోజుల పాటు శిష్యుల చేత ఆయన వెతికిచ్చాడు. అన్వేషణ ఫలించాల, ఉంటేగా అక్కడ వెతికితే కనిపించడానికి. తారా చంద్రుడు అంతర్ధానం కావడానికి కారణం వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల మరొకరు ఉన్న వ్యామోహం అని కొంచెం సందేహం లేకుండా అనిపించినప్పటికీ బృహస్పతికి తారను మాత్రం మర్చిపోలేకుండా ఉన్నాడు బృహస్పతి. అంతటి అందగత్యాన్ని. ఏది జరిగినా కూడా తార తన భార్య అనుకుంటున్నాడు. తార సౌందర్య రాశి. బ్రహ్మదేవుడు తనకి సూచించిన భార్య కాబట్టి మళ్ళీ తనను చేరుకుంటుంది అనేటువంటి నమ్మకాన్ని, ఆశని పెంచి పోషించుకుంటూ యాంత్రికంగా కాలం వెళ్లదీస్తున్నాడు బృహస్పతి. ఆశ్రమంలో పాఠాలు జరుగుతున్నాయి విద్యార్థులకి. ఇంద్రసభలో మంత్రాంగం జరుగుతోంది. ఈ రెండింటికి లోటు రాకుండా చూసుకుంటున్నాడు. ఈ పిల్లలకి భోజనం భాజనాలు ఇవన్నీ కూడా ఆ అప్సర ఉన్నది కదా, పుంజకస్థల, ఆమె చూసుకుంటున్నది. తార వియోగాన్ని, ఆ వియోగం అందించినటువంటి అవమానాన్ని మౌనంగా భరిస్తూ ఉన్నాడు బృహస్పతి. తారాచంద్రుల యొక్క అంతర్ధాన విషయం 3 లోకాలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా తెలియకుండా చూసుకుంటున్నాడు. అయితే కాలం తన నిరంతర ప్రయాణాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ ఉంటుంది కదా. ఎవరి కోసం ఆగదు కదా కాలం. జరిగిపోతున్న వాటన్నింటినీ తన విశాలమైన గర్భంలో దాచుకుంటూ ఉంటుంది కాలం. తన యొక్క నిరంకుశ నిర్దాక్షిణ్య ప్రయాణాన్ని మాత్రం ఎవరి కోసం ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటుంది. అందుకనే భగవద్గీతలో కాలోస్మి లోక క్షయత్కృత్ ప్రవృద్ధో అన్నాడు. బలిష్టమైనటువంటి కాలస్వరూపిణి నేనేను అని కృష్ణ భగవానుడు చెప్పనే చెప్పాడుగా భగవద్గీతలో. రోజులు గడుస్తున్నాయి. ప్రేమతోటి వాళ్ళిద్దరూ విహారం చేస్తూ ఉన్నారు తారాచంద్రులు. ఒకరోజు ఏమన్నది, చంద్ర, నన్ను చూసే కళ్ళతో నువ్వు ఇక దేన్ని చూడలేకపోతున్నావు అని 5 మాసాలుగా మోస్తున్నాను మన ఆనంద ఫలాన్ని నాలో అని చెప్పింది. అంటే నేను గర్భవతిని, నాకు 5వ నెల అని చెప్పింది. తార కొంచెం అలసటగా కనిపించేసరికి చంద్రుడు కొంచెం అనుమానంగానే చూస్తూ ఉన్నాడు. తారా, బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం, ఆనందం ద్విముఖం అని గతంలో బ్రహ్మదేవుడు నన్ను దీవించారు. చూసారా, బ్రహ్మదేవుడి యొక్క దీవెనని గుర్తు చేసుకుంటున్నది తార. బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం, ఆనందం ద్విముఖం అన్నాడు. చంద్ర, నీతో నేను పొందుతున్నది ద్విముఖమైనటువంటి ఆనందం. ఇది బ్రహ్మదేవుడి యొక్క వాక్కు ఏమో అన్నాడు. బృహస్పతి ఆశ్రమంలో బృహస్పతి పూజ ముగించి లేచి చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణ. ఇంతలోకే నారాయణ నామస్మరణం చేస్తూ
అక్కడికి వచ్చాడు నారద మునీంద్రుడు. నారద మునీంద్ర నమస్సులు అన్నాడు బృహస్పతి 2 చేతులు జోడించి. నారాయణ సతీ సమాగమ ప్రాప్తిరస్తు అన్నాడు నారదుడు సందర్భ శుద్ధిగా. నారద, బృహస్పతి యొక్క కంఠం నెవ్వరపాటుతోటి బొంగురుగా వినిపించింది. ఈ నారదుడికి ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? బృహస్పతి, ఇలాంటివి తెలుసుకోవడానికి బ్రహ్మగారు నన్ను కన్నారు మనస్సుతో అన్న. అంటే నేను ఎక్కడున్నా నా మనసుకు అన్నీ తెలిసిపోతాయని చెప్తున్నాడు. మీ శిష్యులు ఇంకా ఆ తారా చంద్రుల కోసం పాపం వాళ్ళు లేని ప్రదేశాల్లో గాలిస్తూ ఉన్నారు అన్నాడు నారదుడు. అప్పటికి ఇంకా ఎతుకుతూనే ఉన్నారు 5 నెలలుగా. నారద, నా భార్య తార ఎక్కడుందో మీకు తెలుసా? చంద్రుడు ప్రస్తావన లేకుండా జాగ్రత్తగా అడిగాడు బృహస్పతి. తెలుసుకోకుండా నీ దర్శనానికి వస్తానా బృహస్పతి? ఎలా ఉంది తార? ఇక్కడ ఉన్నప్పటికంటే అందంగా ఆనందంగా ఉన్నది. నారదుడు నవ్వి అన్నాడు, మీ శిష్యుడు చంద్రుడు మీ అందాల తారను తన మందిరంలో ఉంచుకున్నాడు. నారదుడు అసలు బాంబు వేల్చాడు. తారా చంద్రుల యొక్క విలాస నిలయంగా ఉన్న ఆ చంద్ర మందిర విలాసం చెబుతాను వినవయ్యా. శిష్యులను దూతలుగా అక్కడికి పంపుచ్చు అని నారద మహర్షి సమాచారం అందించాడు. అగ్గిపుల్ల వెలిగిస్తాడు కదా ఆయన. ఆ తర్వాత కదా జరగాల్సింది జరుగుతుంది. కానీ లోక కళ్యాణానికి చేసే పని నారదుడు, అంతే తప్ప సినిమా వాళ్ళు చూపించేటట్టు ఆయన జోకర్ పాత్ర కాదు. మహాజ్ఞాని. నారద భక్తి సూత్రాలు ఆయన నోటి నుంచే వచ్చినాయి. మనకి శ్రీమద్ రామాయణం నారదుల వారి వల్లే వచ్చింది. శ్రీమద్ భాగవతం నారదుల వారి వల్లే ప్రేరణ. వారి ప్రేరణే వ్యాసుడికి, ఇక్కడ వాల్మీకి మహర్షికి నారదుడి యొక్క ప్రేరణ. 2 మహాగ్రంథాలు మనకు వచ్చినాయి అంటే అటువంటి వాడు తంపులు మారి ఎలా అవుతాడండి? పిచ్చి భ్రమ కాకపోతే. అవన్నీ మర్చిపోండి. నారదుడు ఎక్కడున్నా శుభం జరుగుతుంది, ఎక్కడికొచ్చినా శుభం జరుగుతుంది అనే విషయం మాత్రం నేను మీతో నొక్కి వక్కాణించాలి అనుకుంటున్నాను. వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అంశం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉండద్దు అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.